మన సమస్య లేదా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ కి ఉన్న ట్రీట్మెంట్ ఆప్షన్స్ జనరల్ గా ఉండేది ఒక 4 ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయండి. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మెడిసిన్స్, టాబ్లెట్స్ అన్నమాట. PDE5 ఇన్హిబిటర్స్ అంటారు. అంటే మీరు కామన్ గా వినేదే వైగ్రా టాబ్లెట్స్ లాంటి సిల్డెనాఫిల్, టెడలాఫిల్, వర్డెనాఫిల్, ఎవనాఫిల్ అనే ఒక PDE5 ఇన్హిబిటర్ టాబ్లెట్స్ అంటారు. ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనే టాబ్లెట్స్ కామన్ గా యూజ్ చేసే టాబ్లెట్స్ అన్నమాట. ఈ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కామన్ గా అందరూ వైగ్రా అంటారు. ఇది ఆల్మోస్ట్ ఎట్లా అయిపోయిందనంటే పేషెంట్స్ అందరూ ఆల్మోస్ట్ వాళ్ళ సెక్షువల్ ప్రాబ్లం ఉందో లేదో కూడా తెలియకుండా సెక్షువల్ ప్రాబ్లం ఉందేమో అనుకుని కూడా ఈ టాబ్లెట్స్ ని ఏదో చాక్లెట్లు తిన్నట్టు అట్లా వేసుకుంటా వాళ్ళంతటా వాళ్ళు సెక్షువల్ ప్రాబ్లమ్స్ ని కొని తెచ్చుకుంటున్నారు చాలా మంది పేషెంట్స్. యాక్చువల్ గా ఈ PDE5 ఇన్హిబిటర్స్ అనేది సెక్షువల్ ప్రాబ్లమ్స్ ని కొన్ని రకాల సెక్షువల్ అంగస్తంభన సమస్యలకే ఇవి ట్రీట్మెంట్ ఆప్షన్స్ లే గానీ అంగస్తంభన సమస్య ప్రతిసారి కూడా ఇది ట్రీట్మెంట్ ఆప్షన్ కాదు. అసలు కొన్నిసార్లు ఈ టాబ్లెట్స్ అవసరం లేకుండా కూడా వాళ్ళకి ఎరెక్షన్స్ నార్మల్ గానే వస్తాయి. సో ఈ PDE5 ఇన్హిబిటర్స్ ఎవరిలో స్టార్ట్ చేయాలి అని అంటే